ఉన్నట్లుగా విషయాలు బైబిల్లో వ్రాయబడి ఉండవు. లోతు కుమార్తెలు లోతుతో పాపం చేశారని, తమ తండ్రితో పాపం చేశారని, మీరు కూడా అలా చేయండి అని బైబిలు ఎవరికి సందేశం ఇవ్వట్లా. లోతు కుమార్తెలు అలాంటి వ్యభిచార పాపం చేసినందువల్ల వాళ్ళు శిక్షను అనుభవించారు. క్రైస్తవ సమాజం మీదకి, అనగా ఆ దినాల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు 2 జనాంగాల్ని శత్రువులుగా వాళ్ళు ఈ భూమి మీదకి తీసుకొచ్చారని బైబిల్ తెలియజేస్తూ ఉంది. మీరు అటువంటి పాపం చేస్తే మీరు కూడా అలాగే శ్రమల పాలవుతారని బైబిలు సమాచారం తెలియజేస్తూ ఉంది. కనుక అది దేవుని ప్రమేయంతో జరిగిందని మనం ఎన్నడూ భావించరాదు. దేవుడి అనుమతితో జరిగిన కార్యాలు ఉన్నాయి, దేవుడి అనుమతి లేకుండా జరిగినటువంటి కార్యాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ మనం గమనించాలి.